ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష్య పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది, జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని, ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకుమించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతాదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవవుతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడి నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు. కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం ఉత్తర పాల్గొనే వాళ్ళకి ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను వాళ్ళు పాటించుకోవాలి, వారి గుణగణాలు ఎలా ఉంటాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఉత్తర పల్గుని నక్షత్రం, టేటో పాపి ఉత్తర అంటే ఇవి ఈ ప్రథమాక్షరాలు 4 అన్నమాట. ఎవరైనా సరే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, వాళ్ళ నామ నక్షత్రంతో ఇది చూసుకోవచ్చు. కానీ టేటో పాపి, పా అనే అక్షరంతో పావని, ఇట్లా ఎవరైనా పేర్లు ఉంటే కనుక పావని, తర్వాత పీయూష్ కుమార్, ఇట్లా కొన్ని పేర్లు ఉంటాయి. సో నామ నక్షత్రం అయితే కాదు, కానీ జన్మ నక్షత్ర రీత్యానే జాతకాలు చెప్పించుకోవాలి. ఈ రాశి ఫలాలు, ఈ నక్షత్ర ఫలాలు ఏవైతే ఉన్నాయో, మీ జన్మ నక్షత్రం, యువర్ ఒరిజినల్ క్యారెక్టర్ రివీల్ బై ద ఓన్లీ విత్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కరెక్ట్గా మీరు ఎంటర్ చేస్తేనే మీ ఒరిజినల్ డేటా బయటకు వస్తుంది. అదే మీ యొక్క యూనిక్ ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డు. ఏంది అంటే అది మీ జన్మ నక్షత్రం. ఉత్తర పలుగుని నక్షత్రానికి చాలా మహాద్భుతమైన సమయం రాబోతుంది ఇప్పుడు. ఈ సంవత్సరము అదృష్ట నక్షత్రాల్లో టాప్ 10లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఉత్తర పలుగుని వాళ్ళు. వీళ్ళు టాప్ 10లో ఉంటారు. అయితే వీళ్ళు ఎమోషనల్ ఫూల్స్. ఎమోషనల్ మాత్రం ఈ సంవత్సరం అటాచ్ అవ్వకూడదు. ఎవరైనా సరే ప్లీజ్ అది నాకు చేసి పెట్టవా, ఇది చేసి పెట్టవా, డబ్బులు నాకు సహాయం చేయవా, ఇలా మిమ్మల్ని ప్లీజ్ అని చెప్పి మిమ్మల్ని మొత్తం కూడా కంప్లీట్గా మీ దగ్గర నుండి లాగేసుకుంటారు. కాబట్టి ఈ సంవత్సరము ప్లీజ్ అనే దానికి మాత్రం ఏమీ ఛాన్స్ ఇవ్వకండి. సో ముఖ్యంగా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకూడదు. ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రాక్టికల్. ఎంత ప్రాక్టికల్గా ఉంటే ఈ సంవత్సరం అంత మంచిది ఉత్తర పలుగు నక్షత్రం వారికి. ఈ సంవత్సరము ముఖ్యంగా ఉత్తర పలుగు నక్షత్రం వారికి ఏంటంటే స్థానచలన యోగం ఉంది. తర్వాత దృష్టికోణం ఏదైతుందో ఇది చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరము మీరు ఉత్తర పలుగుని వాళ్ళు ఏం డిసైడ్ అవ్వండి అని అంటే, మీకు ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక ప్రదేశంలో ఉంటాం. ఆ ప్రదేశంలో ఉంటే మనకేం జరుగుతుందంటే ఆ ప్రదేశానికి సంబంధించిన అన్నీ కూడా మన మీద ఇంపాక్ట్ అవుతాయి. సో ఆ ఇంపాక్ట్ వల్ల ఏంటంటే మనము భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచన చేసుకోలేము. ఏదైనా మార్పు రావాలన్నా అది మన దగ్గర దాకా రాకుండా అక్కడనే ఆగిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇంట్లోనే ఉన్నారు, రోజు టీవీ చూస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు, ఫోన్లలో వీడియో గేమ్లు ఆడుకుంటున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు. మీకు అదృష్టం వచ్చేది ఉంది ఒకటి, ఎక్కడికి రావాలి? రాదు. సో మీరు బయట తిరిగితే కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటే మీ జీవితాలు మారుతాయి. ఇప్పుడు ఉదాహరణకి నాకే మన ఈ మధ్య ఏం జరిగింది అని అంటే, సరే ఇట్లా కూర్చోవద్దు కదా, నా రాశి ఫలాలు నాకు బాగా తెలుసు కాబట్టి సరే అని చెప్పి అలా నేను అహ్మదాబాద్ వెళ్ళాను. అహ్మదాబాద్ వెళ్ళి అక్కడ ఒక పెళ్లి ఈవెంట్ ఉండే. ఊరికి అప్పుడప్పుడు పెళ్లిలకు పోవాలి, అన్నిటికీ నేను పోను అంటే కుదరదు. సో పెళ్లికి వెళ్ళాను. పెళ్లికి వెళ్ళిన తర్వాత నాకు ఒక పెద్ద మనిషి, పెద్ద ఆయన పరిచయం అయ్యాడు.
ఆయన ఆల్రెడీ నా ఫ్యాన్ అట, నా గురించి తెలుసట. ఆయన నా యొక్క ఐవీఆర్ నంబర్కి ఫోన్ చేయలేక ఫోన్ చేస్తే మా పిల్లలు లిఫ్ట్ చేశారు కాబట్టి రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వలేదని చెప్పి, నేను మిమ్మల్ని ఎన్నో సంవత్సరాల నుంచి కలుద్దాం అనుకుంటున్నాను, ఇట్లా ప్రాజెక్ట్ ఉంది అని చెప్పి ఆయన నాకు ఒక పెద్ద ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో నేను అక్కడికి పోవడం వల్ల నాకు ఆఫర్ వచ్చింది. అది ఇంట్లో కూర్చుంటే రాదు. కాబట్టి ఉత్తరా పల్గొని వాళ్ళు ఈ సంవత్సరం ఏం చేయండి అంటే టాస్క్ రాసుకోండి. ఎవరు పెళ్ళిళ్ళకి పిలిచినా, ఎవరు ఫంక్షన్స్కి పిలిచినా వెళ్ళండి. అలా పెళ్ళికి ఫంక్షన్స్కి వెళ్ళి ఎలా వెళ్ళి మూలకెళ్ళి ఇలా చేతులు కట్టుకొని ఇలా కూర్చోకండి, అందరిని కూడా పలకరించండి. అంటే గురువుగారు చాలా మంది ఏమైనా ఆలోచిస్తారంటే, రావాల్సింది ఎలాగైనా మన దగ్గరకు వస్తుంది, పోవాల్సింది ఎలా అయినా పోతుంది, కాబట్టి మనకి రావాల్సింది వస్తుంది కదా, రావాలి అనుకుంటే ఇప్పుడు అది జరుగుతుంది కదా అని అనే ధ్యాసలో ఉంటారు. సో దానికి నేనేం ఎఫర్ట్ పెట్టాలి అని అనుకోరు. లేదు లేదు, ఎఫర్ట్ పెట్టకుండా ఏది జరగదు. ఎందుకోసమంటే జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు, క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణి అని అంటారు. అంటే మనము ప్రయత్నము చేయకుండా ఏది జరగదు. ఇప్పుడు అలాగంటే రాముడు నా భార్య సీతమ్మ నా దగ్గరికి వచ్చేస్తుంది కదా అని చెప్పి కూర్చొని ఉంటే జరిగేది కాదు కదా. ఆంజనేయ స్వామి వెళ్ళాడు, పని చేసుకొని వచ్చాడు. సో మళ్ళీ రాముడు వెళ్ళాడు, ఆంజనేయ స్వామి వెళ్తే సీతమ్మని ఎత్తుకొని వచ్చేసాయని చెప్పొచ్చు కదా. సో రాముడే వెళ్ళి యుద్ధం చేసి తెచ్చుకున్నాడు. కాబట్టి క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణ. క్రియాసిద్ధి ఈ సంవత్సరము పూర్తిగా 100% మీ ఎఫర్ట్స్ పెట్టాలి, ప్రయాణాలు చేయాలి. మినిమం ఒక 100 మందిని సక్సెస్ఫుల్ పీపుల్ని కలవాలి అని టాస్క్ రాసుకోవాలి ఉత్తరా పల్గొని వాళ్ళు. అలా అవుతే ఈ సంవత్సరం మీ జీవితం మారుతుంది. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని ఇంట్లోనే ఉంటే మాత్రం పని జరగదు. అలాగని చెప్పి చాలని ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఉత్తరా పల్గొని వాళ్ళు ఈ సంవత్సరము వాళ్ళందరికీ కూడా స్వస్తి పలకండి. నమస్తే చెప్పండి, మీ ఓనర్ దగ్గరికి వెళ్ళండి, మీ బాస్ దగ్గరికి వెళ్ళండి, నమస్తే చెప్పండి, పలానా గురువు గారు నాకు చెప్పారండి ఈ సంవత్సరము పూర్తిగా తిరుగుమన్నారు, నన్ను ఎక్స్ప్లోర్ చేయమన్నారు, ఏమో నా జీవితంలో జరుగుతుంది లేకపోతే లేదు, నా మీద నమ్మకంతో నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఉద్యోగం మానేసేయండి. ఏది, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫై విత్ యువర్ శాలరీ, నీ బ్యాకప్, నీ శాలరీ ఓన్లీ ఒక 1 month 2 months మాత్రమే నీకు బ్యాకప్ ఇచ్చింది అనుకో, అలాంటి ఉద్యోగం ఈ సంవత్సరం మానేయండి అని చెప్తాను. బికాస్ కొత్త ప్రయత్నాలు చేయాలి, జీవితంలో ఒకసారి రిస్క్ చేయాలి. సో ఉత్తరా పల్గొని వాళ్ళకి ఈ సంవత్సరం రిస్క్ చేయొచ్చు. సో డర్కే ఆగే జీతే, వెళ్ళండి. సో ఈ సంవత్సరము వీళ్ళకి పరిహారాలు ఏం చేయాలి అని అంటే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తరా పల్గొని నక్షత్ర జాతకులకు సూర్య ఉపాసన చాలా గొప్పది. ఈ సంవత్సరం సూర్య ఉపాసన చేయాలి. అంటే వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండాల్సి వస్తుంది. నేను చెప్పాను కదా, ఎమోషనల్గా వీళ్ళు డమ్. ఈ సంవత్సరం ఎమోషనల్గా వీళ్ళు ఫూల్ అవుతారు. ఎమోషనల్ ఫూల్ అవ్వద్దంటే మానసికంగా మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే తప్పకుండా మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేవడం అనేది ఒక నియమం పెట్టుకోండి. 5-5:30 వరకు లేవాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్. సో ఈ దయ్యం ఏదైతే ఉందో ఈ దయ్యాన్ని తీసి పక్కన పెట్టండి. ఈ దయ్యం ఇది మిమ్మల్ని పాడు చేస్తుంది. 9 గంటల తర్వాత దీంతో ఫ్రెండ్షిప్ కట్ పక్కన పెట్టేసేయాలి. రాత్రి 12 గంటల దాకా చూసారంటే మీ అదృష్టాన్ని మొత్తం ఇది లాగేసుకుంటుంది. సో కాబట్టి 9 గంటలకి పడుకోవాలి, 5 గంటలకు లేవాలి. 5 to 7 ఈ 2 hours గుర్తుపెట్టుకోండి. మీ జీవితాన్ని మార్చే ముహూర్తం ఈ 2 గంటలు మాత్రమే, 5 to 7. తెల్లవారుజామునే లేవాలి, స్నానం చేయాలి, సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా సోహం మెడిటేషన్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వీలైతే మహావతార్ బాబాజీ మెడిటేషన్ చేయండి. ఆల్రెడీ మహావతార్ బాబాజీ మెడిటేషన్ గురించి సుమన్ టీవీలో నేను డిస్కస్ చేసింది ఉంది. ఆ వీడియో లింక్ మీరు డిస్క్రిప్షన్లో ఇవ్వండి. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మహావతార్ బాబాజీ మెడిటేషన్ చేయండి. ఉత్తరా పల్గొని నక్షత్ర జాతకులకి అద్భుతంగా ఉండబోతుంది ఈ సంవత్సరము. సో మీ సక్సెస్ అయిన తర్వాత వచ్చి నాతో సెల్ఫీ దిగండి. ధన్యవాదాలు గురువుగారు. సో ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి తెలియజేసినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.